హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ టెర్రస్ పైన అయితే చుక్కకూర విత్తనాలు వేసుకున్నానండి. మొక్కల్ని కొంచెం చూపిస్తూ చుక్కకూర విత్తనాలు నాటుకుంటూ మీతో మాట్లాడదామని ఒక చిన్న వ్లాగ్ అయితే తీశాను. ఇంకా ఉదయం లేవగానే అన్ని పనులు డైలీలాగే కంప్లీట్ అయిపోయాయండి. కసులవి కొట్టుకోవడము, ముగ్గులు వేసుకోవడము, సింపుల్గా పూజ అది కంప్లీట్ చేసుకోవడం. ఇంకా టిఫిన్కి వచ్చేసి వంకాయ కర్రీ చేశానండి. మసాలా వంకాయ కర్రీ. ఇందులోకి కాంబినేషన్గా జొన్న రొట్టెలు అయితే చేశాను. చపాతీ ఎక్కువగా తింటున్నాము, రొట్టెలు కూడా అప్పుడప్పుడు చేయాలి కదన్నట్టు ఇవాళ ఇదైతే చేశానండి. వంకాయ కర్రీ, రొట్టెలు అనమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో విషయానికి వస్తే కర్రీనే పెట్టేసి రైస్ పెట్టేశానండి. వంకాయ కర్రీ బాగుందని అన్నారు. ఇంకా అందుకు పెరుగు, రైసు, వంకాయ కర్రీ అయితే పెట్టేశాను. ఇంకా 9 కల్లా అన్ని పనులు కంప్లీట్ అయ్యాయండి. పిల్లలకి బాక్సులు కూడా కట్టేశాను. నా టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా టిఫిన్ తినేసి టెర్రస్ పైకి వెళ్ళిపోదాం. నేను ఒక చిన్న సరదాగా ఈ క్లిప్ యాడ్ చేశానండి. ఏంటి అంటే అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉన్నప్పుడు ఇలా రొట్టెని కానీ చపాతీని కానీ కర్రీలోకి అలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకొని తింటూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా అలా తినాలనిపించినప్పుడు తింటూ ఉంటాను. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న ఎక్కువగా తింటాడనమాట ఇలా. ఇప్పటికీ మా నాన్నకు అదే అలవాటు ఉంది. చాలా వరకు పెద్దవాళ్ళు ఇలాగే తింటారండి. ఏ కర్రీ చేసినా సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇడిసేసుకొని మొత్తం కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఎక్కువగా మా నాన్న దగ్గర తినేదాన్ని నేను చిన్నప్పుడు. అందుకు కర్రీ ఎక్కువగా ఉన్నా లేదా ఎప్పుడైనా నాకు తినాలనిపించినా ఇలా ట్రై చేస్తూ ఉంటానండి. మీకు కూడా కొంచెం గుర్తొచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా టిఫిన్ అయిపోయాక టెర్రస్ పైకి అయితే వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న చూపిద్దామని చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి సిమెంట్ తొట్టి అనమాట. అంటే సిమెంటు వాటర్కి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటివి 2 ఉన్నాయి. ఒకటి పొడవుది ఇలా డబ్బు షేప్లో ఒకటి అనమాట. పొడవు దాంట్లో వచ్చేసి మందారం కొమ్మలు నాటాను నేను. ఇది వచ్చేసి ఎంట్రింగ్స్ కంటే అంటే హౌస్ ముందర ఉందనమాట. అలా పెట్టుకున్నాను, బాగుంటుంది కదా అని చెప్పేసి. ఖాళీగా ఉంది కదా ఎలాగో అని చెప్పేసి రణపాల, స్నేక్ ప్లాంటు, రోయ ప్లాంటు, వామాకు అలా పెట్టుకున్నానండి. మందారాలు చూడండి ఎంత అందంగా పూసాయో. ఈ మిర్చి మందారం డైలీ వస్తాయండి. చాలా హ్యాపీగా ఉంటుంది. పూజకైతే ఫ్లవర్స్ బాగా సరిపోతాయి. ఈ వైట్ కలర్లో 5 రెక్కల మందారం, అలాగే ఈ మిర్చి మందారం చాలా బాగా వస్తాయి ఇవి 2. ఇవాళ చుక్కకూర విత్తనాలు నాటాలని చెప్పేసి వచ్చానండి టెర్రస్ పైకి. రోజ్ ఫ్లవర్ కూడా ఒకటి నాటు వెరైటీ అండి ఇది. ఒక పువ్వు అయితే వచ్చింది ఇవాళ. చిన్న చిన్న మొగ్గలు అయితే ఇంకా ఉన్నాయి. ఇంకా సన్నజాజులు చూడండి అసలు ఎన్ని వస్తున్నాయో. పెట్టుకోవడానికి నా జడకైతే సరిపోతున్నాయండి. చూడండి గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. మనం ఇలా విచ్చుకున్నప్పుడు ఉదయాన్నే హార్వెస్ట్ చేసుకొని ఇలా అయినా కట్టుకొని పెట్టుకోవచ్చు. లేదంటే సాయంత్రం వేళ ఇలా మొగ్గలు ఉంటాయండి. నేను ఇప్పుడు ఉదయం చూపిస్తున్నాను కదా, సాయంత్రం పూట ఈ మొగ్గల్ని హార్వెస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలా కూడా ఎంత మంచి స్మెల్లో అసలు చాలా బాగున్నాయి. ఇది ఇంకొక మల్లె అండి. కొంచెం పొడవుగా ఉంటుంది, స్మెల్ అంత ఎక్కువేం ఉండదు, కానీ ఇది నాకు ఫేవరెట్ అనమాట. మల్లెల్లో చాలా ఇష్టం. ఇవి కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయండి. ఇంక ఇది వచ్చేసి డైలీ చూపిస్తూనే ఉంటాను కదా మీకు, దొందర మల్లె. ఇది కూడా చిన్న మొక్కకి బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అండి. ఇంకా నిన్న పూసాయి ఫ్లవర్స్, ఇవాళ ఓన్లీ మొగ్గలు ఉన్నాయి. చుక్కకూర విత్తనాలు వేద్దామని వచ్చానన్నాను కదండి. ఇది హాఫ్ డ్రమ్ము ఇలా సెంటర్లోకి 2 కట్ చేయించానండి. 2 వచ్చాయి, 2 పాట్స్. ఆకుకూరలకి బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే సెట్ చేసుకున్నాను. అడుగున కొంచెం మట్టి వేసేసి ఎండు కొమ్మలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వేసేసి కిచెన్ వేస్టేజ్ అంతా వేసి మళ్ళీ పైన ఒక లేయర్ మట్టి అయితే వేసాను. వేసి కూడా ఒక 3 days అయింది. కిచెన్ వేస్టేజ్ అదంతా వేసిన క్లిప్పింగ్ ఉందండి, కుదిరితే ఇప్పుడు యాడ్ చేస్తాను అది. ఇలా అయితే పెట్టానండి. ఇంకా దీంట్లో నాటుకోవాలి. చుక్కకూర బోల్డ్ అన్ని సీడ్స్ అయితే
మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళకు పొలం ఉంది అనమాట, వేసుకోవడానికి తెచ్చుకున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ పొలంలో వేసినవి హార్వెస్ట్ చేశారు విత్తనాలు, మళ్ళీ వేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు నాకైతే చాలానే ఇచ్చారు. అందుకు ఈ పాట్ అంతా చుక్కకూర పెడదాము, ఈ పాట్ అంతా పాలకూర పెడదాం అనుకుంటున్నాను. ఇంకా తోటకూర, గోంగూర అవన్నీ వేయాలి. ఇవాళ అయితే ప్రజెంట్ అవన్నీ తెప్పించుకోవాలి సీడ్స్. ఓన్లీ చుక్కకూర అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఇలా చూడండి, గోంగూర సీడ్ ఇది, అందులో మట్టిలో ఉన్నిందేమో మొలిచింది. ఇది కంపోస్ట్ బ్యాగ్ అండి. సొర మొక్క కానీ బీర మొక్క వేసుకుందాం అని చెప్పేసి సెట్ చేశాను. ఇందులో చూడండి కంపోస్ట్ చక్కగా అయిపోయింది. మళ్ళీ చక్కగా తోటకూర అయితే ఎలా వచ్చేసిందో. అందులో సీడ్స్ ఉంటాయి కదా, మనము గార్డెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ కూడా అందులోకి పడేస్తూ ఉంటాం కదా, వాటిలో విత్తనాలు ఉంటే ఇలా మొలుస్తాయి. ఎంత హెల్దీగా ఉందో. ఇదంతా హార్వెస్ట్ చేసుకొని సీడ్స్ పెట్టేసుకోవాలి. డిసెంబర్ ఆలండి. ఇందులోనే 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా లైట్ డిసెంబరం. ఇది బెండకాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లవర్ అండి, ఎంత అందంగా ఉందో. ఈ పెద్ద కంటైనర్లో పెట్టాక జామ మొక్క అయితే చాలా హెల్దీగా వస్తుందండి. ఇంకా గ్రోత్ బాగుంది. దానికి సరిపడా కంటైనర్ కదా ఇది. చుక్కకూర సీడ్స్ అండి, ఎంత ఉల్కాగా ఉంటాయో. గాలి వస్తే ఇవన్నీ ఇప్పుడు లేచిపోతాయి అన్నమాట, అంత ఉల్కాగా ఉంటుంది. దీని లోపల ఉంటుంది విత్తనము. ఇవి అన్ని సీడ్స్ లాగా మనము చల్లుకుంటే రావు అన్నమాట. ఇవి జర్మినేషనే కొంచెం లేటుగా ఉంటుంది, అంత సక్సెస్ఫుల్గా ఉండవు. అందుకు ఇలా వేసేసుకున్నాక ఇలా లోపలికి కొంచెం అలా ప్రెస్ చేయాలండి. అంటే కొంచెం మట్టిలోకి పెట్టేసేయాలి, అప్పుడే మనకు అవి జర్మినేషన్ బాగుంటుంది, చక్కగా మొలుస్తాయి. పైన వేసేసామనుకోండి, నేను చాలాసార్లు ట్రై చేశాను, అలా రావు. అంటే మనం అన్నీ చల్లేస్తాం కదా, తోటకూర, గోంగూర, అలా ఇవి రావన్నమాట. చూడండి గాలికి ఎలా వెళ్ళిపోతున్నాయి అవి. యాక్చువల్గా చుక్కకూర ఫ్లవర్ ఇది, ఫ్లవర్లో విత్తనాలు ఉంటాయి కాబట్టి అలాగే హార్వెస్ట్ చేసుకుంటాం మనం, అందుకంత ఉల్కాగా ఉంటాయి. ఇలా చాలానే ఉన్నాయి కాబట్టి నేను అలా పెట్టేస్తున్నానండి. ఇంకొక ఆర్డర్ ప్రకారంలో కూడా ఏం వేయట్లేదు. ఈ టబ్ అంతా ఎలాగో ఇవే కాబట్టి వేసేస్తున్నాను. చాలానే ఇచ్చారండి ఆంటీ వచ్చేసి చుక్కకూర సీడ్స్. ఇంకా నేను ఇవ్వచ్చు ఇంకా ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి, ఎలా ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట. కొన్ని తీసి పెట్టుకొని ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు చూపించాను కదా, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇలా అన్నీ పెట్టేసేయడం ఏంటి, టబ్బు మొత్తం పెట్టేస్తాను. చూడాలి ఎలా ఇవి సక్సెస్ఫుల్గా జర్మినేషన్ ఎలా ఉంటుంది, ఎలా వస్తాయి అన్నది. ఇవి 2 నేను ఆకుకూరల కోసమే టబ్స్ ఇలా రెడీ చేసుకున్నాను. అన్నీ పెట్టేసానండి. కొంచెం మట్టిని ఇలా వేస్తున్నాను పైన. మళ్ళా ఇప్పుడు వాటర్ మనము ఫోర్స్గా కాకుండా లైట్గా ఏమైనా వాటర్ బాటిల్కి హోల్స్ పెట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే స్ప్రే చేసుకుంటాం కదా వాటర్, అలాంటి వాటితో కూడా పోసుకోవచ్చు. అప్పుడే సీడ్స్ పక్కకి జరగకుండా ఉంటాయి. మళ్ళీ ఇవి అన్నీ మొలిచాక మీకు వీడియో చూపిస్తానండి. వీడియోస్లో గోంగూర, తోటకూర అవన్నీ వేసేది ఉంది. ఇంకా ఇదంతా పాలకూర పెట్టాలనుకుంటున్నాను. ఇవాళ తెప్పించుకోవాలి సీడ్స్. వంకాయలు చూడండి, డైలీ ఏవో కొన్ని పనులు అయితే టెర్రస్ పైన చేసుకుంటున్నానండి. సీడ్స్ పెట్టుకోవడం, ఏమైనా ప్రూనింగ్ చేసేటి ఉంటే చేయడం, క్లీనింగ్ చేసుకోవడం, ఇలా అన్నమాట. 9 కల్లా ఇంట్లో పిల్లలకి స్కూల్లో క్యారేళ్ళు కానీ టిఫిన్ కానీ అన్నీ అయిపోతాయండి. ఇంకా నేను తినేసి పైకి ఎక్కుతాను. 11 వరకు ఉంటానన్నమాట. అంటే ఒక 2 అవర్స్ పైనే ఉంటాను. ఎక్కువగా ఎండ వచ్చిందంటే 10కి అలా దిగిపోతానండి, ఒక 1 అవర్ అలా ఉండి.
లేదు ఇలా వాతావరణం ఇవాళ చూడండి బాగుంది. ఇలా ఉంటే కొంచెం ఎక్కువసేపే ఉంటాను అలా మొక్కల మధ్యలో తిరుగుతూ ఆ ఫ్లవర్స్ అవి కానీ కాయగూరలు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మొక్కలు హెల్దీగా ఉన్నాయా లేదా ఏమన్నా పురుగు అలాంటిది యాడ్ అయిందా అన్నట్టుగా అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. తొందరగా టైం అయిపోతుందండి. మందారాలు మట్టుకు చూస్తున్నారా ఎంత బాగున్నాయో. గాలి చూడండి ఎలా వస్తుందో. సూపర్గా ఉంది వెదర్ ఇవాళ అయితే. అందుకు కాసేపు ఎక్కువసేపే ఉండాలనిపిస్తుంది ఇలా ఉంటే నాకు. ఇంకా కిందికి అయితే వచ్చేసానండి. పక్కన సొరపాదు ఉంది కదా, అంటే ఇంతకుముందు వీడియోస్లో చూపించానండి. దానికి చాలా పెద్ద కాయ తయారైందనమాట. చూసుకోలేదు, లేతగా ఉన్నప్పుడు తీయలేదు. కాకపోతే ఇది కూడా చాలా లేతగా ఉందండి. ఇంత పెద్దగా ఉన్నా కూడా అది నాకు కనిపించింది. ఇంకా చాలా లావ్ అయిపోయింది ఇప్పటికే అని చెప్పేసి. ఆకుల చాటున ఉంటాయి కదా, అంత అబ్జర్వ్ చేయలేము. ఇంకా కాపు తక్కువైందిలే లేవు అనుకున్నాను. ఇంకా ఇది కనిపించింది అలా చూస్తూ ఉంటే ఇంకా దీన్ని హార్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చానండి. ఎంత పెద్దగా ఉందో అసలు, కర్రీకి ఎక్కువ అయిపోతుందండి. అదే ఎండలు ఉండింటే కనుక ఏమైనా వడియాలు పెట్టుకునేదాన్ని అనిపించింది. ఇంకా ఇలా అయితే హార్వెస్ట్ చేసుకొని వచ్చి పెట్టాను, కానీ ప్రస్తుతానికి చూడాలి మరి కర్రీ అలా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా వారి వాళ్ళ మామిడి పళ్ళు తీసుకొచ్చారండి. ఈ సీజన్ అంతా బాగానే తెస్తూ ఉన్నాడు. ఇష్టం అనమాట మా పిల్లలకైనా మా వారికి, నాకు కూడా చాలా ఇష్టం. సీజన్ అయిపోయే వరకు ఇంకా తింటూ ఉంటాము. పళ్ళన్నీ కొంచెం అలా క్లీన్ చేసేసి అలా బుట్టలో పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత బాగుండవని చెప్పేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పొద్దున వంకాయ కర్రీ చేశాను అని చెప్పాను కదండి, అదే బాక్స్లకు పెట్టించేసాను పిల్లలకి. ఇంకా అందుకు వాళ్ళు వచ్చేసరికి ఇంకా పులుసు చేప ఫ్రై అయితే రెడీ చేసాము. సాయంత్రం వచ్చి తింటారు కదా ఎలాగని చెప్పేసి. ఇంకా మధ్యాహ్నానికి మాకు కర్రీ కూడా లేదు, అందుకు ఇంకా పులుసు అయితే పెట్టానండి. ఇక్కడ కొంచెము చేప తలలు అవి ఉంటాయి కదా, అవన్నీ పులుసు పెట్టేశాను. ఇంకా మిగతా పార్ట్స్ అంతా ఇలా ఫ్రై అయితే చేసాము. మా వారు అక్కడ అంటే క్లీన్ చేసే దగ్గరే అలా సగానికి అలా కట్ చేయించుకొని వచ్చాడండి. కొంచెం బాగా కాలుతాయి అన్నమాట అలా చేస్తే. రెండు చీలికలుగా చేశారు. నాకు పులుసు అంతగా ఇష్టం ఉండదండి, చేస్తాను కానీ బాగా తిననమాట. ఇంకా ఫ్రై అయితే తింటాను, అది కూడా చాలా తక్కువే. చేప వరకు నేను కొంచెం తక్కువే అండి. ఇలా అయితే లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం, రైసు పులుసు ఇలా చేప ఫ్రైతో. ఇంకా పిల్లలకి కూడా తీసి పెట్టేస్తే మధ్యాహ్నం వచ్చి తింటారు కదని చెప్పేసి. ఇలా మనం ఫ్రై అనగానే ఫుల్ ఆయిల్లో కూడా వేయించుకుంటూ ఉంటాం కదండి. మేము చాలా వరకు ఇలాగే చేస్తూ ఉంటాము. లైట్గా ఆయిల్ వేసి ప్యాన్ పైన అలా మసాలా పూసిన పీసెస్ని అయితే పెట్టేస్తాం. చాలా తక్కువ ఆయిల్లో మనకు ఇది సరిపోతుందండి. దీనివల్ల ఆయిల్ ఎక్కువ మిగిలినా కూడా మనకు అది వేస్ట్ అవుతుంది. స్మెల్ ఉండడం వల్ల వేరే వాటికి వాడుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకే ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే కనుక ప్యాన్ పైన ఇలా కొంచెం ఆయిల్ వేసేసి రోస్ట్ చేసేస్తే చాలా బాగుంటాయండి. అచ్చం డీప్ ఫ్రై చేసినట్లే ఉంటాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. ఇంక ఇవన్నీ అయితే ఫ్రై చేసేసి పులుసు కొంచెం చల్లారాక పోంచేసామండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకా ఇక్కడ కొన్ని బ్లౌజులు అయితే స్టిచ్ చేయించుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో మీకు శారీస్తో పాటు చూపిస్తాను. ఏ శారీ మీదకి ఏ బ్లౌజు అలాగే ఎలా స్టిచ్ చేయించుకున్నాను, మోడల్ ఏంటి అన్నది. ఓకేనా? మరి రేపటి వీడియోలో మీ ముందుంటానండి. అంతవరకు అందరికీ బాయ్.